తాజాగా గూడూరు ప్రత్యేక జిల్లా కోసం ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అదే మరిగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని మర్చిపోయి తిరుపతి జిల్లాలోనే కొనసాగిస్తాము అని చెప్పడం దుర్మార్గం. ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా గూడూరును జిల్లాగా కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. వారి యొక్క ఆశయాలను కొనసాగిద్దాం. వారికి మీరు అందరూ కూడా రాబోయేటువంటి తరాలకి జిల్లాగా ప్రకటించి మీ యొక్క మంచి పేరును మీరు నిలుపుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గూడూరు ప్రజలకు చాలా అన్యాయం జరిగింది. ప్రజలారా, దీన్ని జిల్లాగా ప్రకటించాల్సింది పోయి కనీసం నెల్లూరు జిల్లాలో ఉంచకుండా తీసుకెళ్లి తిరుపతి ఎక్కడో ఉన్న 100 కిలోమీటర్లు దాటిపోయిన తిరుపతిలో కలపడం వల్ల ఇక్కడున్న ప్రజలకు చాలా అంటే చాలా నష్టం జరిగిందని తెలియజేస్తున్నాను. దీన్ని తీవ్రంగా మన జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం.